పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండువారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డాయన్నారు. ఏం పాపం చేశారని వారిపై దాడి చేశారు, ఎందుకు ఇలా గాయపరిచారు అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. మంగళవారం సాయంత్రం పులివెందులలో జరిగిన మరో ఘటనలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై ఫంక్షన్ హాల్లోనే టీడీపీ వాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అడ్డుకోబోయిన పెళ్లివారిని కూడా దారుణంగా కొట్టారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బైండోవర్ చేశారు. ఇంకా చాలా మందిని బైండోవర్ చేసి నిర్బంధించాలని యత్నిస్తున్నారు. ఇంత బరితెగించి దాడులు చేసిన టీడీపీ వారిపై కేసులు లేవంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న పల్లెలో హింసను రాజేస్తున్నారని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ ఎన్నిక జరగకూడదని, వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులెవరూ తిరగకూడదని పోలీసులను ఉపయోగించుకుని చంద్రబాబు ఈ అరాచకాలన్నీ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు అక్రమ కేసులు, అరెస్టులతో పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తుంటే మరోవైపు టీడీపీ గ్యాంగులు టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ ఎల్లో గ్యాంగులు దాడులు చేసేందుకు వీలుగా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఎక్స్ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఓ జెడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారిపోతారా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో శాంతి భద్రతలు దిగజారడంతో పాటు పోలీసులు టీడీపీకి కొమ్ము కాయడం, వ్యవస్థలను నీరుగార్చడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తెస్తామని ఎక్స్లో ప్రకటించారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం ఉండదు, ఆ తర్వాత మీరు చేసిన అన్యాయాలన్నీ వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయని హెచ్చరించారాయన.